హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో ఇది ఇప్పుడైతే మనకి ట్రంప్ కొత్త టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశాడు. అలానే ఆ టారిఫ్స్ ఏంటి, ఏ కంట్రీ మీద ఎంత పర్సెంటేజ్ టారిఫ్స్ వేస్తున్నాడో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే ఈ టారిఫ్స్ క్రిప్టో మార్కెట్ మీద కానీ స్టాక్ మార్కెట్ మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఒకవేళ మీరు తెలుగు క్రిప్టో బడిని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకున్నా కూడా లేటెస్ట్ ఎవ్రీ డే ఇన్ఫర్మేషన్ కోసం అయితే తెలుగు క్రిప్టో బడిని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫస్ట్ ఇంకా డైరెక్ట్గా మనం న్యూస్లోకి వెళ్తే ఇప్పటికీ కూడా ఇంకా ట్రంప్ లైవ్లో మాట్లాడుతున్నాడు. జస్ట్ 1 సెకండ్ మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే తను స్పీచ్ ఇస్తున్నాడు. రోజ్ గార్డెన్ రోజ్ గార్డెన్లో వైట్ హౌస్ దగ్గర ఉండే దాంట్లో. సో బేసిక్గా మనకి వన్ వర్డ్లో చెప్పాలంటే ఈ టారిఫ్స్ ఏంటంటే ప్రెసెంట్ ఏ కంట్రీ అయితే యుఎస్ మీద ఎంత టారిఫ్స్ అంటే ఎంత ట్యాక్స్ వేస్తున్నారో గూడ్స్ మీద, అందులో 50% మాత్రమే మిగతా కంట్రీస్ మీద వేస్తున్నాడు. సో ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే వాళ్ళు సపోజ్ ఇండియా యుఎస్ మీద ఎంత ట్యాక్స్ వేస్తుందో సేమ్ అమౌంట్ నేను ట్యాక్స్ వేస్తా అని చెప్పాడు. సో ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అయిపోయింది. సో మనకి ఇదంతా లైవ్ చూడొచ్చు. బట్ ఈ రోజు సడన్ గానైతే ట్యూన్ చేంజ్ చేశాడు. సో ఏం చేశాడంటే వాళ్ళు ప్రతి కంట్రీ వేసిన దాని అంత వేయకుండా అందులో 50% మాత్రమే నేను టారిఫ్స్ వేస్తానైతే చెప్పాడు. సో ఒకవేళ మీరు ట్విట్టర్ ఫాలో కాకపోతే నాది ఒకసారి ఫాలో కండి. ఇందులోనైతే నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ట్వీట్ చేశాను. సో ఒకసారి వెళ్ళి మనం చూస్తే, సో ఇది మనకి తను ఒక షీట్ తీసుకొచ్చాడు, ఒక బోర్డు తీసుకొచ్చాడు బేసిక్గా. సో చైనా యుఎస్ మీద 67% వేస్తే యుఎస్ అందులో 50% 34% వేస్తుంది. అలానే యూరోపియన్ యూనియన్ అన్నది ఇప్పుడు మనకి స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ ఆల్మోస్ట్ ఒక 27 కంట్రీస్, అవన్నీ సింగిల్ మార్కెట్ అన్నట్టు. అందులో ఏ కంట్రీలో వాళ్ళైనా ఇంకో కంట్రీలో ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. అందుకే అన్నింటినీ యూరోపియన్ యూనియన్ సింగిల్ మార్కెట్ అంటారు. సో అందులో వాళ్ళు యూరోపియన్ యూనియన్ వాళ్ళు 39% వేస్తే ట్రంప్ మాత్రం 20% వేస్తున్నారు. అంటే యు యు ఈయూ నుండి వచ్చే ఏ కార్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జర్మనీ చూసుకుంటే వోక్స్ వ్యాగన్, బిఎండబ్ల్యూ, ఆడి, సో ఇలాంటి కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎక్కువగా జర్మనీలో జరుగుతుంది. సో ఆ కార్లు ఏవి యుఎస్లో సెల్ చేయాలన్నా కూడా అందులో 20% ట్యాక్స్ అయితే ఆ కార్ ప్రైస్ మీద ఉంటుంది అన్నట్టు. అలానే వియత్నాం 90% యుఎస్ మీద వాళ్ళు వేస్తున్నారు. ట్రంప్ మాత్రం 46%, అగైన్ 50% అన్నట్టు. సో మన ఇండియా వరకు వస్తే, సారీ నాకు ఈరోజు కొంచెం కోల్డ్ ఉంది, అందుకే మనకి వాయిస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇండియా యుఎస్ మీద 52% టారిఫ్స్ వేస్తుంది. బట్ ట్రంప్ మాత్రం ఓన్లీ 26% టారిఫ్స్ వేస్తుండు. సో అందులో వేరే కంట్రీ వేసిన దాంట్లో 50% మాత్రమే అయితే వేస్తున్నాడు. అలానే యూకే 10% వేస్తే ఇది ఒక్కదాని మీద మాత్రము ఫుల్ 100% వేస్తుంది, 10%. సౌత్ ఆఫ్రికా 60 అయితే 30%, బంగ్లాదేశ్ మీద 37%, ఫిలిప్పీన్స్ 17, ఆస్ట్రేలియా 10, పాకిస్తాన్ మీద 20%, 29, సో శ్రీలంక మీద 44. సో బేసిక్గా మీరు చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. సో ఇంకా ఫుల్ లిస్ట్ కూడా ఉంది కానీ ఇంకా నేను అవన్నిటిని చదవలేను. మీరు అది మామూలుగా మనకు అంత అవసరం లేదు వేరే కంట్రీస్ మీద ఎంత ఇస్తున్నది. ఇండియా మీద అయితే మనకి చూసాము. ఇండియా మీద మాత్రము సో ఇక్కడ 26% వేస్తుండు. ఆల్మోస్ట్ ఇండియా, యూరోప్ సేమ్ అయితే వేస్తున్నాడు. సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడొచ్చు మీరు, తను ఒక బిగ్ బోర్డు తీసుకొచ్చాడు. ఆ బోర్డును కూడా జనాలందరికీ అయితే చూపిస్తున్నాడు. అంటే అక్కడ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ. సో దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంది అంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రెస్ మీట్ తను ఏం చేశాడంటే వెరీ క్లెవర్గా, యుఎస్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, అంటే 4 o'clock అక్కడ మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, 4 o'clock తర్వాత ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏ బ్యాడ్ ఇంపాక్ట్ పడొద్దు అని చెప్పేసి. బట్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా వాళ్ళ స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, అంటే ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్ అంటారు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, అందులో ఆల్మోస్ట్ 2% అయితే డ్రాప్ అయిపోయింది యుఎస్ స్టాక్ మార్కెట్. సో ఇప్పుడు మనం చూసుకున్నా కూడా కొంచెం అయితే ఇంకా డ్రాప్‌లోనే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 1.63% డ్రాప్ అయింది యూఎస్ స్టాక్ మార్కెట్. ఇది యూఎస్ స్టాక్ మార్కెట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి కీ ఇండికేటర్ అన్నట్టు. రేపు క్రిప్టో ఎలా బిహేవ్ చేస్తుందని. అలానే
ఇప్పుడు మనము బిట్‌కాయిన్ జూసుకుంటే మనకి క్రిప్టో ఇంపార్టెంట్ కాబట్టి, సో, బిట్‌కాయిన్ జూసుకుంటే బిట్‌కాయిన్ అన్నది ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ జేశాడో, ఆ టైంలో అంటే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే పంప్ అయింది. ఆల్మోస్ట్ 88,437 వరకైతే పోయింది. బట్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 3,000 డ్రాప్ అయిపోయి, ఇప్పుడు 85,000 దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియో జేస్తున్న టైం వరకైతే. సో ఇది నెక్స్ట్ ఎలా ఉంటుందన్నది మనము చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి ఇండియాలో మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. యూరోప్‌లో మార్కెట్స్ క్లోజ్ ఉన్నాయి. చైనా, జపాన్ అంటే బిగ్ మార్కెట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో, ఇంకొక మేబీ 10 అవర్స్ ఆ టైంకి మనకి ఇండియాలో మార్కెట్స్ గానీ, జపాన్, చైనాలో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి గదా! స్టాక్ మార్కెట్స్. అవి ఎలా రియాక్ట్ అవుతాయి? వాటి క్రిప్టో పైన వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది మనకు రేపైతే ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ మనం చూడొచ్చు ఆల్మోస్ట్ కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఎందుకంటే క్రిప్టో అన్నది 24 అవర్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం నెగెటివ్ అయితే ఉంది. చూడండి ఇప్పుడు మనకి అవర్లీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నా కూడా తర్వాత అయితే అన్ని రెడ్లోకి వచ్చేసాయి. అంటే హ్యూజ్ అమౌంట్ కాదు, 1-2%, కొన్ని 3-4% వరకు అయితే డ్రాప్ అయ్యాయి. ఈ వైట్ అన్నది ఒకటి 10% డ్రాప్ అయింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఈరోజు చాలా పంప్ అయింది కాబట్టి అందులో ఎక్కువగా డ్రాప్ అయితే ఉంది. సో, అలానే మనం చూసుకున్నా గూడా సో, ఎక్కువగా డ్రాప్ అయితే ఏం లేదు ఇప్పుడు సో ఫార్. ఓన్లీ మోస్ట్‌లీ 1-2 కొన్ని 3-4% అయితే అయింది. బట్ ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతది? ఈ 26 పర్ ఆహ్, టా 26% టారిఫ్ అయినా, అలానే చైనా వాటన్నిటి మీద గూడా మనకి ఆహ్, రేపు అంటే ఇంకొక 10, 12 అవర్స్‌లో మనకి ఇంపాక్ట్ అయితే తెలుస్తుంది. అలానే ఇప్పుడు ఈ యూఎస్ ట్రంప్ అనౌన్స్ చేయడం జస్ట్ ఫస్ట్ పార్టే. అలానే రేపు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది, చైనా ఎలా రియాక్ట్ అవుతుంది, ప్లస్ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. 20% టారిఫ్స్ అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మనకి ఒక కారు 10,000 ఉందనుకోండి, $10,000 అంటే 10 lakhs ఉండే కారు ఈ 20% టారిఫ్స్ వల్ల 12 lakhs మారిపోతుంది. అంటే ఒక 2 lakhs ఎక్కువగా పే చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యూరోపియన్ యూనియన్ కానీ వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అన్నది మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను క్విక్గా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని అవన్నిటి రెస్పాన్స్ కోసం వెయిట్ చేయకుండా అయితే వీడియో చేస్తాను. ఒకవేళ మళ్ళీ మనకి ఫుల్ అప్డేట్స్ డిఫరెంట్ కంట్రీస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతనైతే నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఒక కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే మనకి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. అలానే ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ అండ్ అలానే మీకు ఇంకొక లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థ్యాంక్ యూ.